ఇంటర్మీడియట్ రిజల్ట్స్ చాలా బాగా వచ్చినాయి, అద్భుతంగా వచ్చాయి. Yes, sir. ఈ రోజు మీ ఎన్ఆర్ఐ కాలేజ్ ని ఇంటర్వ్యూ చేయబోతున్నాం. థ్యాంక్ యూ సార్. ఓకే, హాయ్, హలో, నమస్తే. ప్రస్తుతం ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ చైర్మన్ విశ్వనాథ్ రెడ్డి గారి క్యాబిన్ లో ప్రస్తుతం ఉన్నాము. ధన్యవాదాలు సార్. సార్, ఈరోజు మరి ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ కానీ ఈ కాలేజ్ విద్యా సంస్థలు ఏర్పాటు చేయడానికి ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ప్రాముఖ్యత ఏంటి సార్? ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ యొక్క ట్యాగ్ లైనే ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ ఇండియన్ వాల్యూస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈరోజు మేము ఇంటర్నేషనల్ కాలేజ్కి అప్గ్రేడ్ అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఎవ్వరు ఊహించని విధంగా రిజల్ట్స్తో ఈరోజు రాయలసీమని షేక్ చేశాం సార్. అంటే ఈ స్థాపన ఇంటర్నేషనల్ కాలేజ్ ఏర్పాటు చేయాలా అనే ఫస్ట్ ఈ థాట్ ఎలా వచ్చింది మీకు అసలు? సార్, యాక్చువల్లీ చాలా మంది తల్లిదండ్రులు ఈరోజు అనంతపురంలో సరైన విద్య లభించలేదు అనే కారణంతో సుదూర ప్రాంతాలు హైదరాబాద్, బాంబే, టైర్ 1 సిటీస్కి వెళ్తా ఉన్నారు, బెంగళూరు. దాన్ని అరికట్టాలి అంటే ఆ టైప్ ఆఫ్ స్టాండర్డ్స్ ఇక్కడికి తేవాలి. ఆ యొక్క ఇంటెన్షన్తో ఈ కాలేజ్ని అప్గ్రేడ్ చేసాం సార్ మేము. అయితే మరి మీ కాలేజీకి మరి వేరే కాలేజీకి ఉన్న డిఫరెన్స్ ఏంటి అసలు? సార్, ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ అంటేనే గ్లోబల్ స్టాండర్డ్స్ సార్. బుక్లో ఉండేది చదువు చెప్పడానికి ఏ కాలేజ్ అయినా చెప్తా ఉంది. నేను మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీలో ఇన్ని మార్కులు తెప్పగలుగుతున్నాం, ఇది చేయగలుగుతున్నామని చెప్తా ఉంది. కానీ స్కిల్స్ వాటితో పాటు ఈరోజు మాకు 470కి 460 వచ్చినాయి. వాళ్ళతో పాటు ఈక్వల్గా స్కిల్స్తో పాటు మేము తెప్పగలుగుతున్నామంటే దేర్ ఇస్ డిఫరెన్స్ బిట్వీన్ అదర్ కాలేజెస్ అండ్ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్. మరి ఎలాంటి ఫలితాలు సాధించింది ఈరోజు? మరి ఆ ఫలితాలు ఎలా ఉన్నాయి? సార్, ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కళాశాల ప్రస్తుతం ఈ అకాడమిక్ ఇయర్ ఐపీ రిజల్ట్లోనే ఒక ఎంపీసీ తీసుకుంటే 470 మార్కులకు గారు 466 మార్కులు, స్టేట్ 3rd ర్యాంక్. బైపీసీలో తీసుకోండి 455 మార్కులకు గాను 444 మార్కులతో. ఎంఈసీ అండ్ సిఈసీ తీసుకోండి 500 మార్కులకు గాను 483 మార్కులతో. నేను ఏమంటున్నానంటే ఎవరైనా ఒక స్ట్రీమ్లో తెచ్చుకున్నారు, మా కాలేజ్లో అన్ని స్ట్రీమ్స్ ఎంపీసీ, బైపీసీ, ఎంఈసీ అండ్ సిఈసీ, అది కేవలం ఎన్ఆర్ఐతోనే సాధ్యపడింది. రాబోయే రోజుల్లో ఎలాంటి విజయాలు సాధించబోతుంది ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ కాలేజ్? సార్, ఈరోజు ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ అప్గ్రేడ్ అయిన తర్వాత మొట్టమొదటి సంవత్సరంలోనే ఇంత భారీ విజయాన్ని సాధించిన తర్వాత ఆటోమేటిక్గా పీపుల్కి కూడా మా మీద అంచనాలు పెరుగుతాయి. కానీ నా యొక్క ఉద్దేశం ఏంటి అంటే కేవలం ఆర్థిక అసమానతలను బేస్ చేసుకుని మాత్రమే కాకుండా ఈరోజు సుదూర ప్రాంతాలు అంటే టైర్ 3 సిటీస్, గుంతకల్లు కానీ కళ్యాణదుర్గం ప్రాంతాల్లో కూడా మా విద్యా సంస్థల్ని అక్కడ స్థాపించడం ద్వారా సార్ ఎంతోమంది పేదలు, నిరుపేదలు కూడా మెరికల్ లాంటి పిల్లలు అంటారు, ఆ పిల్లల్ని తీసుకురావాలి అంటే వాళ్ళలో ఆర్థిక పరమైన ఇబ్బందులు తలెత్తాయి. కాబట్టి అది పోగొట్టాలి అంటే మనం అక్కడికి వెళ్ళాల్సిందే. కాబట్టి అక్కడ కూడా ది బెస్ట్ రిజల్ట్ని ఎందుకు తీసుకురాలేము? హైదరాబాద్, విజయవాడ, బెంగళూరు ఒకటే కాదు, ఇన్ అనంతపూర్లో ఈరోజు ప్రూవ్ చేసినాం. ఈరోజు టైర్ 3 సిటీస్లో కూడా వీఆర్ గోయింగ్ టు ప్రూవ్ అగైన్. ఇంత స్కిల్స్ విద్యా వ్యవస్థలో మార్పులు తెచ్చి ఇంత స్కిల్స్ డెవలప్మెంట్, అదేవిధంగా ఇంత ఉత్తీర్ణత సాధించడానికి మీ విద్యా విధానం ఎలా ఉంటుంది అసలు? ఏంటంటే మా ఎన్ఆర్ఐ విద్యా సంస్థల యొక్క అకాడమిక్ ప్రోగ్రామ్ అనేది చాలా డిఫరెన్షియేట్గా సాగుతుంది. నేనేమంటానంటే చాలామంది ఏం చెప్తారంటే 20 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, 30 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉండే ఫ్యాకల్టీ మా దగ్గర ఉన్నారు, లేదు 40 సంవత్సరాలు. నేను ఇవన్నీ ఎక్స్పీరియన్స్ ఎందుకు కావాలి అంటే సబ్జెక్ట్ గెయిన్ చేసుకోవడానికి. ఈరోజు మీరు ఒకసారి చూడండి, ఒక నీట్ పరీక్ష తీసుకోండి, 20 సంవత్సరాలు ఈరోజు అనంతపురం పట్టణంలో ఉండే మంచి మంచి డాక్టర్లు, ప్రొఫెషనల్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు మీరు చూడండి, నేను డాక్టర్ హరిప్రసాద్ గారు ఇంకొకరు చాలా ఫంక్షన్స్కి పిలుస్తూ ఉంటాను కదా, సుప్రజ గారిని, ఇట్లా కొంతమంది డాక్టర్లు. వాళ్ళ దగ్గరికి ఇప్పుడుండే బైపీసీ పిల్లల్ని తీసుకొని పోయి సార్ నీట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి, మేడం నీట్ ఎగ్జామ్ ఎట్లా రాయాలి అంటే దే కాంట్. రోజు రోజుకి అప్గ్రేడ్ అవుతా ఉంది. అప్గ్రేడ్ అయ్యేటప్పుడు ఈ వ్యవస్థలో అకాడమిక్ ప్రోగ్రామ్ని మేము అప్గ్రేడ్ చేసుకుంటూ వస్తున్నాం. మా సంస్థ ఎప్పుడు ఫ్యాకల్టీ మీద ఆధారపడదు సార్, మా ప్రోగ్రామ్ మీద ఆధారపడుతుంది. మా ప్రోగ్రామ్ ఏ రోజుకి రోజు అప్గ్రేడ్ అవుతా ఉంటుంది. గతంలో ఉన్న ఎన్ఆర్ఐకి ఇప్పుడున్న ఎన్ఆర్ఐకి డిఫరెన్స్ ఏమన్నా మార్పులు తీసుకొని వచ్చారంటారా?
సార్ గతంలో ఉన్న ఎన్ఆర్ఐ అనేది సాధారణ విద్యార్థులని అసమాన విద్యార్థులుగా తీసుకెళ్లే ఒక ప్లాన్. ఇప్పుడున్న ఎన్ఆర్ఐ ఇన్ఫ్రాస్ట్రక్చర్తో నుంచి స్టార్ట్ చేస్తే ప్రతి ఏరియాలో కూడా, ఇప్పుడు ఒకటి చెప్తాను సార్, ఈరోజు పెద్ద పెద్ద భవంతులు పెద్ద పెద్ద బిల్డింగుల్లో పోయి మా బాబు చదువుతున్నాడంటే ప్రెస్టేజ్గా చెప్పుకునే పరిస్థితి ఉంది. ఇప్పుడు ఏదో గుడిసెలో పెట్టి మేము జేఈ క్రాక్ చేయిస్తాం, నీట్ క్రాక్ చేయిస్తామంటే కూడా పేరెంట్ బిలీవ్ చేసే పరిస్థితి లేదు. దానికి తగ్గట్టే ఈరోజు ఎన్ఆర్ఐని ఇన్ఫ్రాస్ట్రక్చర్గా డెవలప్ చేసినాం, అకాడమిక్ ప్రోగ్రామ్ పరంగా డెవలప్ చేసినాం. అదేవిధంగా విద్యార్థులని గ్లోబల్ స్టాండర్డ్స్ లెవెల్లో ఆలోచించే విధంగా తయారు చేస్తున్నాం సార్. అయితే మరి ఈరోజు చూసుకున్నట్లయితే చాలా చోట్ల కూడా మరి మనం చూస్తున్నాం, అంటే ఇప్పుడు టెక్నాలజీ మారింది, పిల్లలు ఎక్కువగా సెల్ ఫోన్కి అడిక్షన్ అయిపోయినారు. అంటే సెల్ ఫోన్ అంటేనే నీడ్ అన్నట్లు సూపర్ పాయింట్ సార్. ఆ విధంగా జరుగుతూ ఉంది. మీరు దాన్ని ఏ విధంగా అవాయిడ్ చేస్తున్నారా? ఇక్కడ ఎలాంటి విద్య వాళ్ళకి ఎలా అందుతా ఉంది వాళ్ళకి సార్? ఇప్పుడు మా దగ్గర కూడా ఇప్పుడు మా దగ్గర ఇంటర్మీడియట్ పిల్లలు అంటే జెంజ్ జనరేషన్. ఈ జెంజ్ జనరేషన్ యొక్క పరిస్థితి ఏ విధంగా ఉంది అంటే, మేము ఇది రైట్ అంటే వాళ్ళు రైట్ అనుకునే స్థాయిలో పిల్లలు ఉండగలుగుతా ఉన్నారు. సెల్ ఫోన్ అనేది ఒక పెద్ద సార్, ఈరోజు అంటా ఉన్నారు డ్రగ్స్ గంజాయి మహమ్మారి కంటే అత్యంత కీలకంగా ఈరోజు సెల్ ఫోన్ వ్యవస్థ వెళ్ళిపోయింది. మీరు ఎక్కడన్నా చూడండి, అమ్మ అన్నం తినిపియాలంటే పిల్లోడికి సెల్ ఫోన్ ముందర పెడితే పిల్లోడు తింటా ఉన్నాడు. ఈరోజు మాకు ఇంటర్మీడియట్ లో పెద్ద సవాల్, సెల్ ఫోన్లతోనే ఇన్స్టాగ్రాములతోనే పిల్లలు ఎంత చెడిపోతున్నారు అనేది నాకు క్లియర్ గా పర్టికులర్ గా తెలుసు. అది రూపుమాపాలి అంటే తల్లిదండ్రులను కూడా చాలా చైతన్యం రావాలి. తల్లిదండ్రులు ఏం చేస్తున్నారంటే, సార్ ఒక మాట మా పిల్లోని తిడితే ఏమన్నా చేసుకుంటాడేమో అనే భయం, కానీ చెప్పే విధానం సున్నితమైన మనస్తత్వంతో చెప్పగలిగితే ప్రతి ఒక్క మనిషిని చేంజ్ చేయొచ్చు సార్. ఇప్పుడు మీరు ఒకసారి చూడండి, జైళ్ళ శాఖలో కూడా ఒక జైల్లో ఖైదీ కూడా, అత్యంత కిరాతకమైన ఖైదీ కూడా సత్ప్రవర్తన ఉంటే వదిలేస్తున్నారా లేదా? సత్ప్రవర్తన ఏ విధంగా తీసుకురాగలుగుతున్నాం? వాళ్ళని మోటివేట్ చేయాలి. పిల్లల్ని మోటివేట్ చేయడమే మా దగ్గర ఉండే మెయిన్ ఆయుధం సార్. ఆ టీం చాలా, మా దగ్గర అడ్మిన్ టీం ఒక్కొక్కరు ఒక్కో మెరిక సార్ యాక్చువల్లీ పిల్లల్ని మోటివేట్ చేసే విధానంలో. అయితే ఒక్కొక్కసారి పిల్లలు స్ట్రెస్ కి గురవుతుంటారు. చాలా చోట్ల నేను చూశాను. స్ట్రెస్ ఎలా ఉంటుందంటే, ఈ బుక్స్ చూడడము, అది చదివేకి కొంతమంది పల్లెల నుంచి వచ్చింటారు, కొంతమంది వాళ్ళకి ఇంగ్లీష్ రాదు, వాళ్ళు స్ట్రెస్ ఫ్రీ అయిపోయేసి చాలా ఈ వద్దే వద్దు ఇంకా స్టాప్ చేసుకున్నాం ఎడ్యుకేషన్ అనే ఫీలింగ్ లో ఉంటారు. దాన్ని ఏ విధంగా మీరు ముందుకు తీసుకున్నారు సార్? ఇది నిజమైన పాయింట్ అంటారా? మీరు కరెక్ట్ చెప్పండి సార్. అవును సార్, స్ట్రెస్ ఎక్కువ అవుతా ఉంటారు కదా సార్. సెల్ ఫోన్ చూడడం ద్వారా స్ట్రెస్ వస్తా ఉంది సార్. ఓకే, చదవడం ద్వారా స్ట్రెస్ రావడంలే. నేను క్లియర్గా చెప్తా ఉన్నా. ఈ రోజు ఇంటర్మీడియట్ పిల్లకి స్పెక్స్ వస్తా ఉన్నాయి. ఇంటర్మీడియట్ అమ్మాయి, ఇంటర్మీడియట్ అబ్బాయి ఐసైట్ వాళ్ళకి చూస్తే నిజంగా రేచీకటి వాళ్ళైనా మేలు అనుకో, ఆ విధంగా తయారైపోతా ఉన్నారు. ఎందుకు తయారవుతున్నారంటే కేవలం ఫోనే సార్. స్ట్రెస్ ఫ్రీ ఎడ్యుకేషన్ ఎప్పుడు ఇవ్వగలుగుతామంటే, మీరు స్ట్రెస్ అంటారు సార్, ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు వాళ్ళని ఒకే విధంగా పెడితే స్ట్రెస్సే. కానీ మా దగ్గర ఏంటి అంటే గేమ్స్, కల్చరల్ యాక్టివిటీసు, సొసైటీ యాక్టివిటీసు, వీటితో పాటు క్రియేటివిటీ ఎడ్యుకేషన్ సార్. అమ్మ కూడా అన్నం తినకపోతే భయపడిస్తుంది, బయటోళ్ళు భయపడిస్తే క్రైమ్. తల్లి ఏ విధంగా భయపడిస్తుంది? తన కొడుకుని గారాబం చేస్తూ రేపు బూచోడు వస్తున్నాడు నువ్వు అన్నం తినకపోతే అంటది. అంటే నిజంగా బయటోడు బూచోడు వస్తున్నాడంటే కిడ్నాప్ చేసేవాడు వచ్చినాడు అంటారు. అదే తల్లి అంటే ప్రేమతో గారాబంతో అనేది. మేము కూడా తల్లిదండ్రుల స్థానంలో పోయినాం కాబట్టి మాకు అది ప్రాబ్లం రావట్లేదు సార్. కాలేజ్లో విద్యా ప్రమాణాలు ఏ విధంగా మీరు పిల్లలకు నేర్పిస్తా ఉన్నారు సార్? నా దగ్గర ఉండే మెయిన్ ఏంటంటే, ఈరోజు ఇంటర్నేషనల్ కాలేజెస్, ఇంటర్నేషనల్ స్కూల్స్ చూడండి, 3 లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీని యూజ్ చేస్తూ ఉన్నారు. 3 లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ అంటే సార్, ఈరోజు ఏమైపోయింది అంటే, ఒక కెమిస్ట్రీ సబ్జెక్ట్ తీసుకోండి, కెమిస్ట్రీలో జనరల్ కెమిస్ట్రీ వేరు ఉంటుంది, ఆర్గానిక్ కెమిస్ట్రీ వేరు ఉంటుంది. జనరల్ కెమిస్ట్రీ హ్యాండిల్ చేసేవాళ్ళు ఆర్గానిక్ కెమిస్ట్రీ హ్యాండిల్ చేయలేరు అంత డెప్త్గా. ఒక సబ్జెక్ట్కి మేము 2 నుంచి 3 ఫ్యాకల్టీని అపాయింట్ చేసినాం సార్. వి కాంట్ డిపెండెంట్ ఆన్ ఫ్యాకల్టీ. అవర్ ప్రోగ్రామ్ హ్యావ్ టు బి ఇంప్లిమెంటేషన్ త్రూ ది ఫ్యాకల్టీ. ఈరోజు నార్త్ ఇండియా నుంచి కొంతమంది, సెమీ సౌత్ ఇండియా నుంచి కొంతమంది, లోకల్ నుంచి కొద్దిమంది, హైదరాబాద్ బెంగళూరు నుంచి మా విద్యా ప్రమాణాలు ఏదంటే 3 లేయర్ ఆఫ్ ఫ్యాకల్టీ. ఐపీ చెప్పేవాళ్ళు జేఈ చెప్పలేరు, జేఈ చెప్పేవాళ్ళు ఎంసెట్ ఇవన్నీ చెప్పలేరు. అయిన తర్వాత కమ్యూనికేషన్ ఇన్ ఇంగ్లీష్ తీసుకోండి సార్. సార్ ఇంగ్లీష్ వాడుక భాష వేరు, రాసే భాష వేరు.
2 టైప్స్ ఆఫ్ ఇంగ్లీష్. కమ్యూనికేషన్ ఇంగ్లీష్ వేరుంది, జనరల్ ఇంగ్లీష్ వేరుంది. అంటే నా ప్రమాణాలు 3 లేయర్స్. సార్ ఈరోజు ఒక మంచి ఫ్యాకల్టీని తీసుకొని వచ్చి నేను మంచి సబ్జెక్ట్ చెప్పిస్తాను, కానీ ఇంటర్మీడియట్ అంటే మధ్యలో ఎం తీసేస్తే ఇంటర్మీడియట్. పిల్లలు అదేదో అంటారు చూడండి, ఒక కోతి మాదిరికి ప్రవర్తించే వయస్సు ఇది. వాళ్ళ యొక్క శారీరక సమతుల్యతలు జరుగుతున్న క్రమంలో ఫ్యాకల్టీ క్లాస్ గ్రిప్లో పెట్టుకోవాలి అంటే కూడా చదువుతో చెప్పేదాంతో పాటు వాళ్ళని ప్రేమగాను గౌరవంగాను బాధ్యతతో కూడా వాళ్ళకి మేము తీసుకెళ్ళగలిగే ప్రణాళిక రచిస్తాం సార్ పిల్లల మీద. ఆ 3 లేయర్ ఆఫ్ ప్లానింగ్ ద్వారానే ఈరోజు వి సక్సీడ్ యాజ్ ఎ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్. రాయలసీమలో నంబర్ 1 అని ఈరోజు మేము క్యాప్షన్ డిజర్వ్ చేసుకున్నాం. మొన్న ఒక బిజినెస్ పేపర్ వాళ్ళు మాకు కాల్ చేసి, సార్ ఇన్ ఆల్ స్ట్రీమ్స్ యూ డిజర్వ్ ఫర్ ది రాయలసీమాస్ నంబర్ 1 అవార్డు కూడా జూన్ మంత్లో మా ప్రిన్సిపల్కి అనౌన్స్ చేశారు. మా ప్రిన్సిపల్ వెళ్ళి అవార్డు కలెక్ట్ చేసుకోబోతా ఉంది. కంగ్రాచులేషన్ సార్. థ్యాంక్ యూ సార్. మరి సార్ ఈరోజు మంచి సబ్జెక్టు ప్రజలకు అర్థమయ్యే విధంగా చెప్తా ఉన్నారు. మరి పిల్లోళ్ళు ఈరోజు ఎథిక్స్ అనేది మర్చిపోతా ఉన్నారు. అంటే ఎథిక్స్ అనేవి లేవు చాలా పిల్లోళ్ళకి. ఈ తల్లిదండ్రులు ఎలా గౌరవించాలా, వాళ్ళతో ఎలా ఉండాలా అనే దానిపైన కూడా మీరు ఏమన్నా నేర్పిస్తున్నారా? ఎందుకంటే ఇది ఇంటర్మీడియట్ అనేది పిల్లల భవిష్యత్తుకు టర్నింగ్ పాయింట్. చాలామంది పేరెంట్స్ ఏమంటున్నారంటే ఈరోజు ఇది చాలా పిల్లలు ఎందరా నాయన అన్నట్ల పరిస్థితి అయిపోయింది. ఎందుకంటే వాళ్ళకి వాళ్ళ ఇంట్లో మాట వినడం లేదు. ఇక్కడే మీరు ఇక్కడ గురువులే వాళ్ళకి ఏదైనా కూడా ఇది చేయాలి. మరి ఈరోజు వాళ్ళ టర్నింగ్ పాయింట్ని మీరు ఏ విధంగా తీసుకుని వెళ్తున్నారు? వాళ్ళ లక్ష్యాలు ఏ విధంగా, వాళ్ళ గోల్స్ని మీరు డిజైన్ చేసి ఇస్తా ఉన్నారా? వాళ్ళ గోల్స్ కొంతమందికి ఏం తెలియదు, వస్తారు ఏదో ఇంటర్మీడియట్ చదువుతున్నామంటే చదువుతామంటున్నారు. ఈరోజు వాళ్ళకి వచ్చిండే వాళ్ళకి మీరు ఏ విధంగా భరోసా వాళ్ళకి ఏ విధంగా భరోసా కల్పించబోతున్నారు? సార్ అత్యద్భుతమైన పాయింట్ ప్రస్తుత జనరేషన్ ఎదుర్కొండేది మీరు అడిగినారు. సార్ మీరు ఒకసారి నాకు చూడండి, నా కాలేజ్ క్యాప్షనే బడిలోకి దారి ఈజ్ ఈక్వల్స్ టు గుడిలోకి దారి అని పెట్టాను. ఒకసారి మీరు చూస్తే మీకు ఐడియా ఉంది. బడిలోకి దారి ఈజ్ ఈక్వల్స్ టు గుడిలోకి దారి అని క్యాప్షన్ పెట్టాను. ఈ రోజు నేనేం చెప్తున్నానంటే సార్, మీరు ఒకసారి గమనించండి. ఒక విధంగా ఆలోచించాలి అంటే మోరల్ వాల్యూస్ గురించి ఈరోజు భయపడే పరిస్థితి ఏర్పడింది సార్. సార్ తల్లి తండ్రి కూడా ఎంత ఇబ్బందులు పడుతున్నారో మోరల్ వాల్యూస్ విషయంలో. సార్ ఒక్క విషయం చెప్తా, గురువుని రెస్పెక్ట్ చేయలేని వాళ్ళు, తల్లిదండ్రులను రెస్పెక్ట్ చేయలేని పిల్లలు రేపొద్దున సొసైటీలో దేనికి పనికొస్తారు? ఈరోజు అనంతపురం ఎస్పీ గారు కూడా ఎన్నో వినూత్న కార్యక్రమాలు చేపట్టి ఈరోజు చాలా చేంజెస్కి హీస్ ట్రైయింగ్. నేను చూసా మైనర్ డ్రైవింగ్ మీద కూడా అసలు హీస్ విజనరీ, ఈజ్ వెరీ గుడ్. మైనర్ డ్రైవింగ్ మీద కూడా ఈ హ్యాడ్ సమ్ ప్లాన్స్. ఇలాంటివన్నీ చూసిన తర్వాత నాకు మోరల్ వాల్యూస్ గురించి చెప్తా ఉంటే, సార్ తల్లిదండ్రులు ఈరోజు ఏం చేస్తామనంటే, రేయ్ మనకి 50 ఎకరాల భూమి ఉందిరా, నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లే, ఎవరికి నువ్వు తగ్గి బతకాల్సిన అవసరం లే అని నేర్పిస్తా ఉన్నా. కానీ నేనేమంటానంటే, నీకు 50 ఎకరాల భూమి ఉంది కదా, 50 మందికి మంచి చేయాలి అనే కాన్సెప్ట్ పిల్లోల మైండ్లోకి నూరిపోయాల్సిన బాధ్యత తల్లిదండ్రులది ఫస్ట్ ఆఫ్ ఆల్, ఆ తర్వాత మాది. సార్ నేను నా క్యాంపస్లో ఏమంటానంటే, చాలామంది పేరెంట్స్ నేను కూడా ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటాను. ఒక రేంజ్ ఆఫ్ వైబ్రేషన్లో వస్తారు, నేను ఇది, నేను అది, నేను సో అండ్ సో. నువ్వు ఎవరైతే ఏమబ్బా, గుళ్ళో పోయేది ఒకటే, బళ్ళో పోయేది ఒకటే. బళ్ళోకి వచ్చిన తర్వాత నువ్వు మేడంతో సార్తో జాగ్రత్తగా నిదానంగా మర్యాదగా నువ్వు మాట్లాడకపోతే రేపొద్దున నీ కొడుకు నీ బిడ్డ ఏం మాట్లాడతారు? నేను పేరెంట్ కూడా చెప్తా, అలాంటి పేరెంట్స్ నాకు అవసరం లేదు, అలాంటి విద్యార్థులు నాకు అవసరం లేదు. మా ప్రకారం సార్, ఒక జిల్లా అధికారి పిల్లలైనా నా దగ్గర చదువుతూ ఉంటే సంతోషంగా అందరితో పాటు యూనిటీగా ఉండాలని యూనిఫామ్ పెట్టారు. అలా ఉండగలిగి అలా ట్రైన్ చేస్తాం సార్. అలా ఏమైనా మాకు కూడా కాంప్లికేషన్స్ వస్తూ ఉంటాయి, మేము సో అండ్ సో అది ఇది అన్నప్పుడు నేను ఒకటే మాట చెప్తా, పేరెంట్స్కి నేను రిక్వెస్ట్ చేసేది, సార్ మేము మోరల్ వాల్యూస్ నేర్పిస్తాం, అది మీకు నచ్చలేదు కదా లక్షణంగా తీసుకెళ్ళండి అంట. ఎందుకంటే మేము ఒక ప్లాన్డ్గా ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ని పెట్టినాం సార్. ఏదో డబ్బుల కోసమే కావాలనుకుంటే వేరే రాష్ట్రంలో పోయి వేరే బిజినెస్ చేస్తా, ఇంత చేయాల్సిన అవసరం లేదు సార్. ఈ క్లాసులు, రూములు, మరి అత్యధిక ప్రమాణాలు, మరి హైదరాబాదు, ఢిల్లీ, బాంబే ఇలాంటి మహానగరాలు కల్పించే విధంగా మీరు అంతా అరేంజ్మెంట్ చేశారు.
మరి వాళ్ళకి ఫుడ్ అనేది మనకి న్యాచురల్గా ఉండాలా, మరి ఫుడ్ ఎలా అందజేస్తుంది? సార్ నేను అదే అంటా ఉన్నా, ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్, ఇండియన్ వాల్యూస్ అంటే ఏంటి అంటే ఈరోజు మీరు ఒకసారి చెక్ చేయండి. చాలా ఇళ్లలో ఈరోజు కింద కూర్చొని తినే పరిస్థితి లేదు సార్. ఇంట్లో ఒక పూజ జరిగితేనో, లేకపోతే మనము మసీద్కి వెళ్ళి నమాజ్ చేస్తేనో, చర్చికి వెళ్ళి ప్రేయర్ చేస్తేనో కింద కూర్చోవాలి అంటే 5 నిమిషాలకి చేత కాలేకపోతున్నారు నేటి జనరేషన్. నేనేమంటాను, ఇప్పుడు చూడండి సార్, ఈ విధంగా కింద టేబుల్ వేసి కూర్చోబెట్టి పిల్లలు ఇలా ఇక్కడ కింద కూర్చొని తినేటప్పుడు ఖచ్చితంగా, ఇప్పుడు నేనే ఉన్నాను సార్, ఐ విల్ గివ్ ది ఎగ్జాంపుల్ టు యూ. ఇలా ఉంది, ఇలా కూర్చొని మీరు ముస్లిం సామాజిక వర్గానికి చెందిన మీరులో మాక్సిమం కింద కూర్చొని తినేదే ఎక్కువ అలవాటుగా ఉంటుంది. ఇప్పుడు పాతకాలంలో కూడా చైర్లో కూర్చొని తినకూడదు అనేది కూడా ప్రతి సంప్రదాయంలో ఉండేది. కానీ ఇప్పుడు పిల్లలు ఒక 5 నిమిషాలు కింద కూర్చోవాలంటే వాళ్ళ వెన్నెముక సపోర్ట్ చేయడం లేదు, వాళ్ళ చైల్ సపోర్ట్. ఇప్పుడు సార్ ఇప్పుడు ఇలా ఉంది, నేను ఈ రేంజ్ ఖచ్చితంగా నేను డైనింగ్ టేబుల్ చేయించిన, ఇలా తినేటప్పుడు పిల్లోడు ఇలా తీసుకునేటప్పుడు ఈ షోల్డర్ ఎల్బోతో, అంటే భోజనం చేసే దగ్గర కూడా ఫిజికల్ యాక్టివిటీని చూపించగలిగే ఏకైక విద్యా సంస్థ ఎన్ఆర్ఐ విద్యా సంస్థ అని నేను చెప్తా ఉన్నాను. విద్యార్థికి ఇప్పుడు ఒక స్పెషలైజేషన్ ఉంటేనే ముందుకి భవిష్యత్తు ఉంది వాళ్ళకి. ఎస్ సార్. ఆ స్పెషలైజేషన్లో ఎలాంటి స్పెషలైజేషన్ మీ విద్యా సంస్థలు నేర్పిస్తున్నాయి? మరి ఒక లాంగ్వేజెస్ లాంటి విషయాల్లోకి వస్తే మీ అకాడమీలో ఎలాంటి లాంగ్వేజెస్ ఉన్నాయి? సార్ ఎక్స్ట్రాడనరీ పాయింట్, చాలా మంది ప్రజలకి ఉపయోగపడే పాయింట్ ఇది. మేము మా విద్యా సంస్థల ద్వారా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ అయిపోతున్న పిల్లలకి డిసెంబర్ జనవరి నెలల్లో దాదాపు ఒక 24 నుంచి 30 యూనివర్సిటీలు, ఫారెన్ యూనివర్సిటీస్తో స్కాలర్ ఎగ్జామ్ కండక్ట్ చేయిస్తా ఉన్నాం. డైరెక్ట్గా ఇంటర్మీడియట్ టు అబ్రాడ్, ఇంటర్మీడియట్ టు అదర్ స్టేట్స్, ఇంటర్మీడియట్ టు ఫారెన్. ఈ దీంట్లో ఎవరైతే 70% కంటే ఎక్కువ మార్క్స్ సెక్యూర్ చేయగలరో అలాంటి పిల్లలకి 100% ఆఫ్ ఫ్రీ స్కాలర్షిప్ ఫెసిలిటీ కూడా అవైలబిలిటీ ఉంది. ఈ ఇయర్ మేము ఏం చేస్తున్నామంటే సార్, యాజ్ ఏ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్గా జర్మనీ, ఫ్రెంచ్, స్పానిష్, జర్మన్ లాంగ్వేజ్, ఫ్రెంచ్ లాంగ్వేజ్, స్పానిష్ లాంగ్వేజ్, 3 లాంగ్వేజెస్ ఈ ఇయర్ మేము యాడ్ ఆన్ కోర్సెస్గా ఇస్తా ఉన్నాం పిల్లలకి. సార్ ఈరోజు బయటికి వెళ్ళాలి అంటే ఈ కోర్సెస్ మ్యాండేటరీ, గ్రాడ్యుయేషన్ తర్వాతనో లేకపోతే పోస్ట్ గ్రాడ్యుయేషన్ తర్వాతనో ఈ కోర్స్ అనేది మ్యాండేటరీ. కాబట్టి ఇంటర్మీడియట్ నేను ఇస్తున్నా, అది అనంతపూర్లో, రాయలసీమలో అది ఏ కాలేజ్ కూడా ఇవ్వడం లేదు. వీఆర్ గివింగ్ దట్. అంటే ఇంకా ఇప్పుడున్న కాంపిటీషన్ చూస్తూ ఉన్నాం చాలా చోట్ల. మరి ఎన్నో కాలేజెస్లు, కార్పొరేట్ కాలేజెస్ చాలా వరకు కనిపిస్తూ ఉన్నాయి. మరి ఎక్కువ పబ్లిసిటీ కూడా ఉంది. కాలేజ్లో పబ్లిసిటీ తక్కువ ఉంది, ఎథిక్స్ ఎక్కువ ఉన్నాయి అన్నట్లు అనిపిస్తుంది. దానికి కారణం ఏమంటారు అసలు? సార్ పబ్లిసిటీ తీసుకుంటే అక్కడ కంటెంట్ లేదని అర్థం సార్. నేను అదే అంటా ఉన్నా. ఏమైపోతుంది అంటే ఇప్పుడు మీరు చూడండి, ఏదైనా ఒక షాప్లో 50% డిస్కౌంట్, 10,000కి 10 శారీస్, ఇట్లా ఆఫర్లు పెట్టినారంటే అక్కడికి ఎవరు కస్టమర్లు పోవడం లేదు, స్టూడెంట్స్ లేనట్టే దానికి అర్థం. పబ్లిసిటీ తీసుకుంటే అది కంటెంట్ లేదనేది అది జగమెరిగిన నానుడి, జగమెరిగిన సత్యం సార్. అంటే మీరు మరి రిజల్ట్స్తోనే ముందుకు వెళ్ళి చూపిస్తా ఉన్నారా సార్? రిజల్ట్ ఒక్కటే నేను బేస్ అనట్లేదు సార్, రిజల్ట్తో పాటు ఈరోజు ఆల్రౌండ్ డెవలప్మెంట్ మేము ఇవ్వగలుగుతా ఉన్నాం. ఆల్రౌండ్ డెవలప్మెంట్తోనే వీఆర్ ది నంబర్ 1 ఇన్ రాయలసీమ సార్. చేసుకొని ఈ కాలేజ్ మొత్తం ఈరోజు మనం వివిధ ప్రాంతాల్లో కూడా ఇంటర్వ్యూ చేయడం జరిగింది. మరి చూసుకున్నట్లయితే ఈరోజు ఎన్నో కాలేజీలు కానీ అకాడమీలు కానీ చాలా వరకు ఈరోజు అనంతపురంలో చూసుకున్నట్లయితే చాలా వస్తున్నాయి, రోజుకొకటి వస్తూ ఉంటాయి అకాడమీలు. దాన్ని ఎలా ఫేస్ చేయగలుగుతున్నారు? ఈ కాంపిటీషన్ని రాబోయే రోజుల్లో మీరు ఎలా ఎదుర్కోబోతున్నారు? సార్ కాలేజీలు అనేవి ఒక స్టాండర్డ్ తో నడుస్తా ఉన్నాయి. ఈ రోజుకి కూడా ఒక స్టాండర్డ్ మెయింటైన్ చేసే కాలేజీలకి ఎటువంటి డోకా లేదు. ఇంకా అకాడమీలు అంటారా, రోజుకు కొత్త బిచ్చగాడు. నేను అనడం, బిచ్చగాళ్ళకి రోజు కొత్త బిచ్చగాడు, వాళ్ళకి ఈ రోజు ఈ సందు లేకపోతే ఇంకో రోజు ఇంకో సందు అన్నట్టు. అకాడమీల గురించి నేను చెప్పాలి అంటే ఈ రీసెంట్ గా ప్రభుత్వం కూడా ఎన్నో మార్గదర్శకాలు విడుదల చేసింది. కాలేజీలు, స్కూళ్ళు జరిగే టైమింగ్లో అకాడమీలు రన్ చేయకూడదు అని చెప్పేసి. కాబట్టి అకాడమీలు, కాలేజీలు మాకైతే సరే ఈరోజు నేను చెప్తా ఉన్నా, ప్రతి ఇన్స్టిట్యూషన్ లో అట్లీస్ట్ 25%, 30% డిస్సాటిస్ఫాక్షన్ ఆఫ్ పేరెంట్స్ ఉంటారు. కానీ నా ఇన్స్టిట్యూషన్ లో కేవలం 5%. అది తప్పదు, ఎవరితో తప్పదు. కాబట్టి నేనేమంటానంటే
మాకు ఎవరు పోటీ కాదు సార్. మేము ఎవరిని కూడా కాంపిటేటర్ గా ఫీల్ అవ్వడం లేదు. ఈ రోజు అగైన్ వి కంప్లీటెడ్ ది అడ్మిషన్స్. నాకు బిల్డింగ్ లేదు సార్, ఫుల్ ఉంది బిల్డింగ్, అడ్మిషన్స్ లేవు. కంప్లీట్ చేయగలిగిన ఎక్కడైనా మీరు జిల్లాలో చూడండి, నాది ఒక ఫ్లెక్సీ కనిపిస్తుందా? ఎక్కడైనా మీరు జిల్లాలో చూడండి, నేను ఒక హోర్డింగ్ ఇస్తున్నానా? సోషల్ మీడియాలో మాత్రము మా కాలేజ్ సంబంధించిన యాక్టివిటీస్ మాత్రం పోస్ట్ చేస్తా ఉన్నాం. కాబట్టి అదేది పబ్లిసిటీ పీక్స్ ఉంటే, పబ్లిసిటీ ప్రమోషన్స్ పీక్స్ ఉంటే ఆ కంటెంట్ లేదనే అర్థం. ఎన్ఆర్ఐకి ఆ పబ్లిసిటీ అనేది అవసరం లేదు సార్, ఇట్స్ ఎ బ్రాండ్. అందువల్ల ఎన్ఆర్ఐ ఇంటర్నేషనల్ జూనియర్ కాలేజ్ విల్ బికమ్ యాజ్ రాయలసీమాస్ #1 కాలేజ్. తల్లిదండ్రులకి విద్యార్థులకి మీరు ఏం చెప్పదలుచుకున్నారు? సో ఈరోజు విద్యావేత్తగా, ఒక విశ్వనాథ్ రెడ్డి వెన్నపూస విద్యావేత్తగా ఒక మాట చెప్తా ఉన్నా. విద్యార్థులకైతే సోషల్ మీడియాలో ప్రకటనలకు ఆకర్షితులై, సోషల్ మీడియాలో రీల్స్ కి ఆకర్షితులై మీ యొక్క కి సంబంధించిన నిర్ణయం తీసుకుంటే నువ్వు కూడా రీల్ స్టార్ మాదిరిగా మిగిలిపోతావు, రియల్ స్టార్ ఏ రోజుకి కాలేవు. దిస్ ఇస్ ఫర్ స్టూడెంట్స్, వెరీ సింపుల్ పాయింట్. రీల్ స్టార్ ఎన్ని రోజులు ఉంటాడు సార్? వాళ్ళ యొక్క భూమి నడిచేంత వరకే. రియల్ స్టార్ అది వాళ్ళ పరిస్థితి వేరు. తల్లిదండ్రులకు ఒకటి చెప్తా ఉన్నా. తల్లిదండ్రులు ఏంటంటే, మా అన్న కొడుకు ఆడ చదివిండే, మా అన్న కూతురు ఈడ చదివిండే, ఇంకోటి ఇది కాదు సార్. ఇంట్లో 2 పిల్లలు ఉంటే పెద్దోనికి నచ్చేది చిన్నోనికి నచ్చదు, చిన్నోడికి నచ్చేది తల్లికి నచ్చదు, తల్లికి నచ్చదు తండ్రికి నచ్చదు. అలాంటి తరుణంలో పిల్లలు 10th అయిపోయిన తర్వాత ఇంటర్మీడియట్కి వెళ్ళే క్రమంలో వాళ్ళకి ఇండివిజువల్ గా ఒపీనియన్ మాత్రమే, డెసిషన్ కాదు. వాట్ ఈజ్ రైట్, వాట్ ఈజ్ రాంగ్ అనేది అనలైజ్ చేసుకొని చెప్పగలగాలి. మా ఫ్రెండ్ ఈ కాలేజీలో చేరినారు, మా పాప ఈ కాలేజీలో చేరింది, మా పిల్లోడు మా బంధువులు అక్కడ చేరినారు, ఈడికి పంపిద్దాము, విజయవాడ పంపిస్తే మా స్టేటస్ పెద్దగా, ఏదైనా సుదూర ప్రాంతంలో చదివిస్తే మా స్టేటస్ చిన్నగా, ఇలాంటి అపోహలకు పోకుండా సార్ ఈ రోజు గవర్నమెంట్ జూనియర్ కాలేజీల్లో స్టేట్ ఫస్ట్ వచ్చిన వాళ్ళు ఉన్నారా లేదా సార్? ఇప్పుడు కురుగుంటలో ఉన్న ఒక అమ్మాయి, షీ గాట్ ది స్టేట్ ఫస్ట్ ఇన్ ఇంటర్మీడియట్. అంటే ఆ కాలేజ్ మా అన్ని దానికంటే బ్రహ్మాండంగా ఉంది కదా. డిఫరెన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఏంటి అంటే, మార్క్స్ తో క్యాలిక్యులేషన్ చేయొద్దండి, స్కిల్స్ కావాలి. స్కిల్స్ లేకపోతే లైఫే లేదు. మేము స్కిల్స్ అని చెప్తున్నాం, మార్క్స్ కూడా చేసి చూపించాం, ర్యాంక్స్ కూడా చేసి చూపిస్తాం. కానీ స్కిల్ ఇచ్చే పిల్లల్ని వండర్ఫుల్ సార్, ప్రపంచంలో నా ఎన్ఆర్ఐ స్టూడెంట్ ఏదో ఒక రోజు మెరిసే రోజు తీసుకొస్తాను సార్. చూసారు కదండి, ఇది ఈరోజు మరి చాలా విషయాలు తెలియజేసినాం. మరి సార్ మాకి అని, ఎందుకంటే చాలా కాలేజీలు మాకు ఇంటర్వ్యూలు వద్దు, ఏమొద్దు, ఎందుకంటే వాళ్ళు ఏం అడుగుతారో, ఏం క్వశ్చన్ వేస్తారో, మళ్ళా వాళ్ళకి ఏం డిగ్రేడ్ అవుతుందని భయపడితే చాలా వాళ్ళు భయపడతారు. ఒక చిన్న రిక్వెస్ట్ సార్ నా నుంచి. ఓకే సార్, ముఖాముఖి చేసినాం, దెర్ ఈజ్ నో టేకింగ్స్, దెర్ ఈజ్ నో టేక్ షాట్స్, ఇంకోట్లు కట్ చేయకుండా వేయగలే ధైర్యం D3 తీసుకుందా సార్? 100% ఉంది సార్. షూర్ సార్, దమ్మున్న ఛానల్ రైట్ సార్. D3 అంటే దమ్మున్న ఛానల్ అని నాకు తెలుసు, మీ గురించి నాకు తెలుసు. కట్ చేయకుండా వేయండి సార్, ప్రతి ప్రజలు కూడా తెలుసుకోవాలి. థ్యాంక్ యూ సార్, రియలీ. అందుకే సార్ మీరు మా ఇంటర్వ్యూకి ఆహ్వానించినందుకు చాలా థ్యాంక్స్. అదేవిధంగా మేము అడిగే క్వశ్చన్లు అన్నీ కూడా చెప్తున్నారు కాబట్టి చాలా ఆనందంగా ఉంది. చూశారు కదండి, ఏదైతే ఈరోజు మరి తల్లిదండ్రులు కూడా గమనించుకోవాలా, ఎందుకంటే పిల్లలు ఒక దీంట్లో రీల్స్ మోజులో పడి దాన్ని వాళ్ళ లైఫ్ని స్పాయిల్ చేసుకుంటున్నారు. ఇదే లైఫ్ అనుకుంటున్నారు, కానీ ఇది కాదు లైఫ్, ఇంకొక లైఫ్ ఉంది. ఇది ఇంటర్మీడియట్లో టర్నింగ్ పాయింట్ అంటే అనేక విషయాలు కూడా విశ్వనాథ్ రెడ్డి గారు తెలియజేశారు. మరి ఇక్కడ కోర్సులు కూడా వివిధ రకాలు ఉన్నాయి. అంటే మనం చూసుకున్నట్లయితే ఇక్కడ వచ్చినప్పటి నుంచి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు కూడా వచ్చే ఒక పేరెంట్ వస్తే వాళ్ళు రిసీవింగ్ ఏ విధంగా ఉండాలా, వాళ్ళకి ఏం కావాలా, వాళ్ళ థాట్స్ ఎలా ఉన్నాయి, పిల్లల థాట్స్ ఎలా ఉన్నాయి, దీన్ని డిజైన్గా చేస్తున్నారు. ఇక్కడ ఒక విభాగాలు, అంటే ఒక్కొక్క దాంట్లో ఒక పిల్లోనికి ఏం కావాలా, పేరెంట్స్కి ఏం కావాలా, వాళ్ళు ఆర్థికంగా ఎలా ఉన్నారు, వాళ్ళకి ఏ విధంగా అనుకూలంగా చేస్తే వాళ్ళు ముందుకు వెళ్ళగలరు అనే మొత్తం ఒక కౌన్సిలింగ్ మాదిరి ఇక్కడ జరుగుతూ ఉంది. అంటే ఎక్కడైనా చూస్తారంటే ఫీజు ఇదంటే ఇదే ఫిక్స్, ఇదంటే మీరు రండి లేకుంటే లేదు, అలా లేదు. ఇక్కడ వచ్చేసి మొత్తం ఒక సిస్టమేటిక్, వాళ్ళకి ఏమన్నా అవసరం ఉన్నా ఎలా వాళ్ళని ఇది చేయాలా, వాళ్ళ ముందుకు ఏ విధంగా తీసుకొని వెళ్ళాలా, వాళ్ళు ఇక్కడ వస్తేనే ఒక కుటుంబం మాదిరిగా వాళ్ళు కలుపుకొని, ఇక్కడ చూస్తున్నాను నేను కూడా వచ్చినప్పటి నుంచి వాళ్ళు కౌన్సిలింగ్ చేస్తూ ఉన్నారు, తల్లిదండ్రులకు మాట్లాడుతూ ఉన్నారు. ఒక కుటుంబంలో కలిసిపోయి ఒక పేరెంట్స్కి ఏ విధంగా అంటే భరోసా, అదే మెయిన్. వచ్చిన తర్వాత వాళ్ళకి భరోసా కల్పిస్తున్నారు, మీ పిల్లోనికి ఏదో ఒకటి ఖచ్చితంగా చేస్తాము,
ఖచ్చితంగా భరోసా కల్పించి పంపిస్తున్నారు. అదే విధంగా కూడా మెరిట్ కూడా సాధిస్తున్నారు. ఇప్పుడు వచ్చిన ఇంటర్మీడియేట్ ఫలితాల్లో దాదాపుగా 90% 100% అని చెప్పుకుంటారు చాలా కాలేజీలు. కానీ మేము ఇక్కడ కరెక్ట్‌గా ఈ అనాలిసిస్ చేసినప్పుడు 90% రిజల్ట్ వచ్చిన ఎన్ఆర్ఐ కాలేజీ నేను అభినందిస్తున్నాను సార్. థ్యాంక్ యూ సార్. అంటే 90% సాధించినారు. అందులో 75% ఫుల్ ఇంకా చెప్పు టాపర్స్. కంప్లీట్ టాపర్స్. ఇలాంటి అంటే ఒక జిన్నేంటిగా వాళ్ళు ఉండేదే చెప్తా ఉన్నారు, చేసేదే చెప్తా ఉన్నారు, ఉండేదే చూపిస్తా ఉన్నారు. కాబట్టి దీన్ని వేరే వాళ్ళు ఇంటర్వ్యూ అంటే ఏదో ఒక హైప్ చేయడానికి వాళ్ళకి ఈ బూస్టింగ్ చేయడానికి చేస్తున్నారు అనుకుంటున్నారు. కాదు, ఇది D3 న్యూస్ 100% జెన్యూన్‌గా చేస్తున్నాం. దీన్ని నమ్మే వాళ్ళు నమ్మొచ్చు, లేకుంటే లేదు. ఎందుకంటే అది వాళ్ళకే వదిలేస్తున్నాం. కానీ ఇక్కడ మనము వాళ్ళ ప్రమోషన్ అవసరం లేదు సారోళ్ళకి. ఎందుకంటే ఆల్రెడీ సీట్లు ఫుల్ అయినాయి, అన్నీ ఫుల్ అయినాయి. కానీ అందరు ప్రజలు తెలుసుకోవాలా, తల్లిదండ్రులు తెలుసుకోవాలా, పేరెంట్స్ తెలుసుకోవాలని ఈ వీడియో చేయడం జరుగుతుంది. అందరూ చూడండి, చూస్తూనే ఉండండి. D3 న్యూస్ అనంతపురం.